జరుగుతున్న తెలంగాణ ఎట్లున్నది తెలంగాణ అంటే సమస్య వలయంలో తెలంగాణ తాండవం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సమస్యల వలయంలో తెలంగాణ రాష్ట్రం తాండవం చేస్తుంది. మామూలు తాండవం కాదు. మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో సమస్యలతోని ఆగమాగమైపోతున్నది. మీకు ఒక్కొక్క సమస్యను చాలా క్లారిటీగా చెప్తాయి నూరి. ఇక్కడ చూడరు, ఈ ఫోటోని చూడాలి ఫస్ట్. మీరు ఈ ఫోటో చూసినాక మాట్లాడుకుందాం. ఇదేంది? ఈ రాష్ట్రం అంతా డెంగ్యూ ప్రబలి ప్రైవేటు దవాఖానలలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉండగా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ సర్కార్ దవాఖానలో ఇట్లా పశువులు తిరుగుతున్నాయి. చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దవాఖానాలలో పశువులు తిరుగుతున్న పరిస్థితి ఫోటో ఇది. మన దామోదర్ రాజ్యనరసింహన్న ఏడున్నాడో, ఆసుపత్రులకు రక్షణ ఏడున్నదో, మన వైద్య మంత్రి ఏడున్నాడో, మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అంటే ఈ ఫోటోను చూస్తే మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ఇక్కడ అర్థమైపోయిందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇదొకటి అయిపోతే ఇంకొక విషయం ఏంది అంటే చూడరు ఇక్కడ కుటుంబం సాకుగా రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా వెల్లుల్లలో చెవిలో పూలతో కుటుంబ ధృవీకరణ పత్రాన్ని అధికారులకు అందజేస్తున్న రైతు మారు మురళీధర్ రెడ్డి ఏంది అంటే కుటుంబాన్ని వంక చూపెట్టి రుణమాఫీ చేయలే, ఈ సన్నాసులు మాకు చెవుల పువ్వు పెట్టిర్రు అని చెప్పే పరిస్థితి. నిన్న ఒక్కరోజు 24 గంటలలో తెలంగాణలో ఏం జరిగింది అంటే ఇది పరిస్థితి. ఒకటి దవాఖానాలలో పశువులు రావడం, ఇంకోటి కుటుంబం సాగు చూపెట్టి ఇది, ఇంకొకటి ఏంటంటే ఎరువుల కోసం యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపత్రి మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 40 గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం యూరియా కూపన్ల కోసం ఇలా బారులు తీరారు. రోజంతా క్యూలో నిలబడితే ఆధార్ కార్డుకు 5 యూరియా బస్తాలే ఇస్తున్నామని వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవి కనబడ్డాయా? ఫ్రీగా ఎట్లా అంటే దూరం లెక్క ఇట్లా పోయి హాయిగా యూరియా బస్తీ పట్టుకొని పోయేది. ఇప్పుడు మళ్ళొక్కసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వసతి గృహంలో పురుగులన్నం. రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ హాస్టల్లో విద్యార్థులు శుక్రవారం రోజుకెక్కారు. పురుగుల అన్నం పెడుతున్నారు అని అడిగితే కొడుతున్నారని విద్యార్థి. ఎవర్రా కొట్టనీకి? ఎవడు నువ్వు? ఎవర్రా హౌలే? ఎవర్రా నువ్వు కొట్టనీకి? విద్యార్థులను కొట్టడానికి ఏం బలిసిందా? ఒళ్ళు బలిసిందా? మదమెక్కి కొట్టుకుంటున్నారా? విద్యార్థులను కొట్టే హక్కు ఎక్కడిది అసలు? ఏ రాజ్యాంగంలో ఉంది విద్యార్థులను కొడితే కఠిన చట్టాలు ఉన్నాయి? ఇది ఒకటి తెలుసా? సోయి ఉన్నదా? విద్యార్థుల మీద చేయేస్తే వాని బట్టలు ఇప్పి కొట్టుర్రి. నేను చెప్తున్నా కదా. మళ్ళీ ఇంకొక అన్ని అర్హతలున్న గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్న 6 నెలలుగా కరెంటు బిల్లు వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల పట్టణానికి చెందిన బీడీ కార్మికురాలు మౌనిక. ఇప్పుడు 6 నెలల కరెంటు బిల్లు ఒకేసారి కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయిన పరిస్థితి. గృహజ్యోతి అటకెక్కింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏం చేయరు ఈ కాంగ్రెస్ సన్నాసులు, ఏం చేయరు. తెలంగాణను ఆగమాగం చేస్తారు, అడివడివి చేస్తారు, మీరు చూస్తూనే ఉంటారు. దాంతోపాటు పోరు